పద్మం. ఏంటి పిలుపు కొత్తగా ఉంది? అప్పుడెప్పుడో పెళ్ళైన కొత్తలో పిలిచేవారు, మళ్ళీ ఇప్పుడు పిలుస్తున్నారు. ఏంటి విషయం? అదేంటే పద్మం, ఎంతో హుషారుగా వస్తే ఇలా అవమానించి నా ఉత్సాహానికి ఉరితాడేసేస్తున్నావు నువ్వు. ఏమే, అసలు నేను ఇప్పుడు ఎందుకు వచ్చానో తెలుసా నీకు? ఏముంది, ఏమైనా పిండి వంటలు పెట్టమనో చేయమనో అడగడానికి వచ్చుంటారు. చెప్పండి, ఏం కావాలి? ఇదిగో, నా మీద ఇంత కోపం ఏంటి నీకు? ప్రేమ ఎప్పుడో పోయిందిలేండి, కోపమే ఉంది. ఇదిగో, నీకు మళ్ళీ నా మీద ఆ ప్రేమ కలిగించడానికే నీకోటి తీసుకొచ్చానే. ఏం తీసుకొచ్చారు? నువ్వు మాత్రం కళ్ళు మూసుకోవాలి మరి. ఏ, కళ్ళు మూసుకుంటే పారిపోతారా? పద్మం కాదు, పద్మం నువ్వు కళ్ళు మూసుకో ప్లీజ్. మూసుకో 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 ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. త్వరగా. ఒక్క నిమిషం. చూసావా, నీకోసం బంగారు గాజులు తెచ్చానే. ఈరోజు మంగళగౌరి వ్రతం కదా, నా కోసం పూజ చేస్తున్నావు కదా, అందుకే ఈ బంగారు గాజులు నీ గిఫ్ట్ ఇద్దామని తీసుకొచ్చాను. అయ్యో పిచ్చి మొహంది, సంతోషం వచ్చినా తట్టుకోలేదు, బాధ వచ్చినా తట్టుకోలేదు. ఇలా రా, జాగ్రత్త కూర్చో. ఓసే పద్మం, ఇలా మనందరం మంచం కూర్చుని ఎన్నాళ్ళైందో. ఓకే 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 ఓకే. ఇదిగో చూడు ఎలా ఉన్నాయి. బిల్లు అంటే వాడు నాకు కరెక్ట్ గా బిల్లు అక్కడ ముందు ముందు గాజులు వేసేసుకో పద్మం, ఆ సంగతి తర్వాత చూసుకుందాం. అరే అది కాదు అది కాదు. అమ్మో, 800కి బంగారు గాజులు ఎవడండి ఇచ్చింది మీకు? అది చిచ్చి, ఇది దాని కాదు, ఇది వేరేది. మీరు నకిలీ, మీ మాటలు నకిలీ. బంగారు గాజులు తీసుకురావడం అంటే ఈ జన్మకి జరగని పని. మీ గాజులు మీ దగ్గరే పెట్టుకోండి. పద్మ పద్మ పద్మ, అంత మాటలకే నా గుండె తట్టుకోలేదే. మట్టి గాజులు తీసుకొచ్చినా నా భర్తకంత స్తోమత లేదని సంతోషపడేదానండి. గిల్ట్ గాజులు తీసుకొచ్చి నన్ను మోసం చేశారు. ఓసే పద్మం, ఓసే పద్మం, నీ ఆనందం కోసం చేసేనే, అంతేగాని నిన్ను మోసం చేయాలని మాత్రం కాదే. ఏమే, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదే. చిచ్చి, ఈసారి ఎంత రేట్ అయినా సరే నీకోసం ఖచ్చితంగా నికార్సైన బంగారు గాజులు తీసుకొస్తానే, నికార్సైనవి. ఏమే, ఈ ఒక్కసారికి మాత్రం సారీయే, క్షమించవే పొద్దు. చిచ్చి, తన మార్క్స్ వల్ల వచ్చిందని చెప్దాం. అలాంటివి కనుక్కునే తెలివితేటలు ఎవరికీ లేవు. మొత్తం వినేస్తుందో? అది పార్వతి, అది అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారేంటక్క? పూజకి ఏర్పాట్లు చేయాలి కదా, రండి తొందరగా రండి. వస్తున్నా. పదండి పదండి పదండి. స్వామి, రామా తను కోరుకున్న కాలేజీలో సీటు రావాలంటే హాకీ ఆడాలంట. ఇదేం పరీక్షయ్యా? తను ఆడితే హాకీలో గెలుస్తుంది, కానీ ఆటకి వెళ్ళటానికి ఆయన్ని ఒప్పించాలి కదా. ఇదేం పరీక్ష స్వామి, ఇదెలా సాధ్యం?
20 ఏళ్ల దాంపత్య జీవితంలో ఆయన నాతో, నేను ఆయనతో ప్రతి విషయాన్ని పంచుకునేవాళ్ళం. కానీ ఈరోజు రక్తం పంచుకున్న నా కూతురి కోసం ఆయన దగ్గర ఈ విషయం దాచాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆయన అడిగి ఒకవేళ వద్దు అంటే నా రామలక్ష్మి ఎంత బాధపడుతుందో తెలుసు కదా. ఇప్పటికే తను మోయలేని భారాన్ని మోస్తుంది. అందుకనే నేనే నిర్ణయం తీసుకున్నాను స్వామి. ఆయనకి తెలిస్తే నన్ను క్షమించకూడదు. నా కూతురి కోసమే ఇదంతా స్వామి. నీదే భారం. నన్ను క్షమించు, నన్ను క్షమించు. ఏ అంటే నాకు ప్రాణమైన వాళ్ళ పేరు రాయబోతున్నాను. అవునా బావా? అవునరా, నేను ఆ పేరుని ఎంత ప్రేమిస్తున్నానంటే చెప్పలేను. అది మాటల్లో చెప్పలేని ఫీలింగ్ రా. ఆ మనిషి ఎవరు బావా? చెప్పరా, ఆ మనిషి ఎవరు? ఎందుకురా ఇంత టెన్షన్ పెడుతున్నావు? ఏ అంటే నా వైపు చూస్తున్నాడేంటి? నా పేరే చెప్తాడా? చెప్పు సీను. ఏ అంటే ఎవరో చెప్పు సీను. చెప్పనత్తయ్య, రాసి చూపిస్తాను. చదవే. అమ్మానుంది. అంతేనా? మా అమ్మ అంటే నాకు ప్రాణం, నా ఫస్ట్ లవ్. అమ్మ కంటే గొప్పవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు ఉంటారు? నాకు తెలుసు నాన్న, నా మీద నీకు ప్రేమ ఉందని. నా బంగారు తండ్రికి నేనంటే ఎంత ప్రేమో. కొడుకంటే నీలా ఉండాలిరా. ప్రమీళ, నమస్కారం. నమస్కారం అండి. లోపలికి రండి. రండి. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? అది ఇంటి బయట. వెరీ గుడ్ రామలక్ష్మి. నువ్వెప్పుడు ఇదే కాన్ఫిడెన్స్ తో ఉండాలి. రేపు చెలరేగిపోయి ఆడు. ఏంటి చెలరేగిపోవాలంటుంది? ఏముంది వదినా, రేపు పూజ ఉంది కదా, పూజలో చెలరేగిపోవాలంటుందేమో.
పూజలో చెలరేగిపోవడానికి ఏముంది? కూర్చుని పూజ చేయడమే కదా. పూజ కాకుండా వేరే ఏదో మాట్లాడుకుంటున్నారు అనిపిస్తుంది. సరిగ్గా విను. రామలక్ష్మి, భయపడకుండా ఉంటే మనమే విన్ అవుతాం. నువ్వేం టెన్షన్ పడుకు, మిగతాదంతా నేను చూసుకుంటాను. చూసావా, ఆద్య నేను చూసుకుంటానంటుంది. ఏదో కుట్ర చేయబోతోంది. మనమేం బయట వాళ్ళం కాదు కదా. అయినా ఇక్కడ నిలబడి వినడం ఎందుకు? వెళ్ళి అడుగుదాం పద. రా. ఏంటి, ఆద్య చెలరేగిపోతానంటుంది? మేం మొత్తం విన్నాంలే. ఏంటో చెప్పండి. పద్మా, ఈసారి రామా కాలేజ్కి. ఏంటి మళ్ళీ కాలేజ్ అంటున్నారు? వ్రతం చేయకూడదు అనుకుంటున్నారా? కాలేజ్ అంటే కాలేజ్ కాదు. రేపు పూజలో ఖచ్చితంగా అడ్మిషన్ రావాలని రామలక్ష్మి కోరుకుంటుంది. మరి నువ్వేదో చూసుకుంటాను అన్నావు. ఉపవాసం ఉంటుంది కదా, నీరసం వస్తే చూసుకుంటాను అంటున్నా. అంతేనా వదినా? అంతే అంతే. భగవంతుడా, ఇప్పటి వరకు మమ్మల్ని ఎన్నో సమస్యల నుండి గట్టెక్కించావు. ఇప్పుడు ఇంకో సమస్య వచ్చి పడింది. ఈరోజు మా ఆయనకి తెలియకుండా రామలక్ష్మి కాలేజ్కి వెళ్ళబోతుంది. ఆయనకి ఈ రోజే చివరి రోజంట. ఆర్చి కూడా తనతో వెళ్తుంది. సీను కూడా వాళ్లతో వెళ్తున్నాడండి. రామలక్ష్మి అబ్బాయిలు చదువుకునే కాలేజీలో చేరబోతోందా? ఎక్కడ సీట్ వస్తుందో తెలీదు కదండి. అన్ని చోట్ల ప్రయత్నం చెయ్యాలి కదా. రామలక్ష్మి అబ్బాయిలు చదివే కాలేజీలో సీటు తీసుకోకూడదు. వియ్యంకులు మన మాటకి గౌరవమిచ్చి రామలక్ష్మి చదువుకోవడానికి ఒప్పుకున్నారు. వాళ్ల మాటకి మనం కూడా గౌరవమిచ్చి అమ్మాయిలు చదివే కాలేజీలోనే రామలక్ష్మిని చదివించాలి. జానకి, నువ్వు కోరుకున్నావు కదా, సీట్ వస్తుందిలే. అమ్మా, రామలక్ష్మి సీటు కోసం వెళుతుంటే నీ కోడలెందుకు కంగారు పడుతోంది? కూతురు విషయంలో ఏ తల్లికైనా కంగారుంటుంది. అందులోనూ జానకి గురించి నీకు తెలుసు కదా. అన్నీ సవ్యంగా జరిగేంత వరకు తన మనసు ప్రశాంతంగా ఉండదు. జానకి, నువ్వేం కంగారు పడకు, అంతా మంచే జరుగుతుందిలే.
ఇన్నాళ్ళు 25 ఏళ్ళు వెళ్ళదీశాను గాని ఇక మీదంటూ వెళ్తే ఆద్య చేయి పట్టుకునే ముందుకెళ్ళాలి. అంతకంటే బెస్ట్ అచీవ్మెంట్ లేదు. ఈ డప్పు ఏంటి ఆలోచిస్తున్నాడు? మా మధ్యలో చారు ఉంటే బాగుండు అనుకుంటున్నాను. ఆద్య, ఏమైంది అలా చూస్తున్నావు? ఏం లేదు, మీ డప్పు బావకి చారు గుర్తొచ్చినట్టుంది. అవునక్క, ఈ మధ్య నాకు అదే డౌట్ వచ్చింది. ఊహల్లో తేలిపోతాడు. కొన్నిసార్లు నా బుగ్గలు కూడా నలిపేస్తాడు, కొన్నిసార్లు దిండును కూడా నలిపేస్తాడు. పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటాడు. రే బిట్టు, పోనీలే బిట్టు, చారు అదృష్టవంతురాలు. మీ డప్పు బావని నమ్మడానికి లేదు. పెళ్లి ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. నేను నీతో పెళ్ళి అవ్వాలనుకుంటే చారుతో అంటావేంటి ఆద్య? త్వరగా రండి, దేవుడికి దండం పెట్టుకోవాలి. వస్తున్నావు అత్తయ్య. అవి అవి రామలక్ష్మి ఎక్కడుంది? ఇదే రోజు వ్రతం, ఇదే రోజు హాకీ ఆడటం. ఎందుకు దేవుడా ఇన్ని కష్టాలు ఇచ్చావు? రామలక్ష్మి, టెన్షన్ పడితే సమస్యకి పరిష్కారం దొరకదు. ఇప్పుడు గేమ్ వచ్చి 9 గంటల నుంచి 11 గంటల వరకు. పూజ 12 గంటలకే మొదలైపోతుంది. నువ్వు ఇంట్లో ఉన్నట్టుగా 2 గంటలు మేనేజ్ చేసావంటే ఈ గండం గడిచినట్టే. ఎవరు మేనేజ్ చేస్తారు? ఎలా మేనేజ్ చేస్తారు? ఎవరు సమస్యని క్రియేట్ చేశారో వాళ్ళే సాల్వ్ చేస్తారు. ఎవరు క్రియేట్ చేశారు? నువ్వే. నేనా? నేను క్రియేట్ చేయడం ఏంటి? నువ్వే కదా ఆ రోజు ప్రభాస్ విషయంలో మిస్అండర్స్టాండింగ్ చేసుకొని మీ మామయ్యకు చెప్పావు. అందుకే మీ మామయ్య రామలక్ష్మికి పెళ్లి చేయాలి అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ ప్రాబ్లం కూడా నువ్వే సాల్వ్ చేయాలి. అర్థమైందా? అర్థమైంది, బాగా అర్థమైంది. ఆ రోజున ఫీల్ అయింది వేరు, అక్కడ జరిగింది వేరు. రామలక్ష్మి, నువ్వు ఇంట్లో ఉన్నట్టుగా నేను మేనేజ్ చేస్తాను. నువ్వు వెళ్ళి గేమ్ ఆడు. బావా, ఏంట్రా ఏదో ఆడు అంటున్నా? ఆట కాదమ్మా, ఆడవాళ్ళు కదా, వ్రతం ఎలా చేస్తారు అని అడుగుతున్నాను. వ్రతం గురించి తెలుసుకోవాలంటే వాడని అడిగితే ఏం తెలుస్తుందిరా? ఒకటి అమెరికా, ఇంకొకటి అయోమయం. వివరాలు కావాలంటే నన్నడుగు. ఎలా చేస్తే బాగుంటుందో చారునడుగు. అలాగే అమ్మా. రామలక్ష్మి, మీ అత్తగారు వ్రతంలో కట్టుకోవడానికి ఈ చీర గాజులు పంపించారు. త్వరగా ఇవి కట్టుకుని అందంగా రెడీ అయి కిందికి రా. ఇదిగో. నువ్వు రారా. ఈ చీర కూడా ఇప్పుడే రావాలా? 19 వచ్చేసరికి వచ్చేసరికి అదేంటో నేర్చుకుని వచ్చి చెప్పు. ఈలోపు అక్క వాళ్ళు వచ్చేస్తారు. పదండి. బావా, నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు కదా. సరే, నాకు చెప్పకుండా ఎక్కడికో వెళ్తున్నారు. ఈ విషయం వెంటనే పెద్దనాన్నకి చెప్పు. నేను కూడా చెప్తాను. ఏమని చెప్తావు? నీకు 19వ ఎక్కం రాదు అని. ఎక్కడికి రా? 19 ఎక్కువ నేర్చుకోమన్నావు కదా, నేర్చుకోవడానికి వెళ్తున్నాను. వెరీ గుడ్ యు బాయ్. బ్యాడ్ బాయ్. పదండి పదండి.
రామలక్ష్మి, ఆద్య, రండి, ఇటు రండి, రండి రండి. అయ్యో దేవుడా, ఇప్పుడేం చేయాలరా? నేను రామలక్ష్మిలా నటించాలా? రామలక్ష్మిలా ఎలా నటించాలరా? అయ్యో దేవుడా. ఇప్పుడెలా? ఇరుక్కుపోయానే. రామలక్ష్మి, ఏంటే తలుపేసుకున్నావు? గాలి ఆటం లేదు. గాలి ఆడకపోతే ఫ్యాన్ వేసుకోవాలి గాని తలుపేసుకోవడం ఏంటే? అదే చీర కట్టుకుంటే గాలి ఆడటం లేదు. ఏంటే ఏదో తేడాగా మాట్లాడుతున్నావు? నాకేదో అనుమానంగా ఉంది. ముందు తలుపు తీ. దొరికిపోయానరా దేవుడా. నాకు సిగ్గు. అయినా నేనున్న గదిలోకి మీరెలా వస్తారు? ఏంటే ఎప్పుడూ లేంది విడ్డూరంగా మాట్లాడుతున్నావు? మగాళ్లతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నావేంటి? నాకేదో అనుమానంగా ఉంది. రామలక్ష్మి, ముందు తలుపు తీ. మీ నాన్నకి చెప్పాలా ఏంటి? అయ్యో బాబోయ్, ఎలా ఇప్పుడు? నీ బతుకుచ్చడా, దరిద్రుడని దరిద్రుడా. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా నీకు? అలా మాట్లాడి రామలక్ష్మిని ఇరికించావు. ఇప్పుడు నువ్వు ఇరుక్కున్నావు. నీకిలా కావాల్సిందేరా. తలుపు తీ. రామలక్ష్మి, రామలక్ష్మి, తలుపు తీయవే. అబ్బా, ఒక్క నిమిషం. ఏం చేస్తుంది లోపల? ఏంటి అందంగా కట్టుకోమంటే ఇలా చుట్టూ? రామా, సీనయ్య, నువ్వేంటిక్కడ? రామలక్ష్మి చీర కట్టుకున్నావేంటి? రామలక్ష్మి ఇక్కడ? రామలక్ష్మిని ఆట ఆడడానికి పంపించానత్తయ్య. అప్పుడే వెళ్ళిపోయారా? అవునత్తయ్య. ఇంతలో మా అమ్మ వాళ్ళు రామలక్ష్మి కోసం ఇక్కడికి రావడం చూసి వాళ్ళకి అనుమానం రాకుండా ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే రామలక్ష్మిలా చీర కట్టుకున్నాను. వాళ్ళని మేనేజ్ చేయడానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఇప్పుడెలా సీనయ్య? ఈ కాసేపటికే ఇంత భయపడిపోతే 2 గంటల సేపు ఎవ్వరికీ తెలియకుండా ఎలా ఆపగలం? పొరపాటున ఇంట్లో అందరికీ తెలిసిపోతే తనకిష్టమైన చదువుని చదువుకోనివ్వకుండా మనమే నాశనం చేసిన వాళ్ళం అవుతాం. అత్తయ్య, నువ్వేం కంగారు పడకు. నేనిప్పుడే వెళ్ళి దగ్గరుండి ఆటలు గెలిపించి తొందరగా తీసుకొచ్చేస్తాను. ఓకేనా? నువ్వేం కంగారు పడకు. ఈ చీరివ్వు, నువ్వు వెళ్ళు, వెళ్ళు. డిసిప్లైన్ అనేది నా నరనరాల్లో అణువణువులో ఉంటుంది. దట్ ఈస్ కాంతారావు. డిసిప్లైన్ లేకపోతే ఏరోప్లేన్ నుంచి కూడా దూకేసే క్యారెక్టర్ నాది. పేకాటలో జోకర్ లో ఉన్నాడు. వీడు ఏరోప్లేన్ నుంచి ఎలా దిగుతాడు? ఆద్య, కోచ్ ని అలా అంటే ఆటలోకి రానివ్వరు. తప్పు ఆద్య. సైలెన్స్. ముందు డిసిప్లైన్ ఉంటే ఆటపాటలు అవే వస్తాయి. హాకీ అని పిలిస్తే చాలు కాకిలా వాలిపోతా. యుద్ధంలో సైనికుడి చేతిలో కత్తి ఆయుధం, మన చేతిలో ఆయుధం ఇదిగో ఈ హాకీ స్టిక్. ఈ హాకీ స్టిక్ శత్రువుల్ని చీల్చి చండాడినట్టు, తాగొచ్చిన మొగుణ్ణి పెళ్ళాం కొట్టినట్టు, మాసిన బట్టల్ని
బండకేసి బాదినట్టు ఈ హాకీ స్టిక్ తో బాల్ ని ఎడా పెడా కొట్టి చివరికి గోల్ కొట్టాలి. ఈ కాలేజీలో సీట్ కొట్టాలి. వీడి ఓవర్ యాక్షన్ కి ఆడే అమ్మాయిలు కూడా వెళ్ళి అంట్లు తొంకుంటారు. సైలెన్స్. పద్ధతి, వినయం, ఏకాగ్రత ఇవి ఒక ప్లేయర్ కు ఉండవలసిన మొదటి లక్షణాలు. అటెన్షన్ సార్, కోచ్. ఆ ఇష్టం ఏ కష్టాన్నైనా ఇష్టంగా మలుచుకుంటుంది. ఆ ఇష్టమే మనకు మెలకువలు నేర్పిస్తుంది, ఒడిదుడుకులు తట్టుకునే శక్తిని ఇస్తుంది. ఆ ఇష్టమే మనల్ని గెలుపు దగ్గరికి చేరుస్తుంది. ఆ ఇష్టమే మనకి ఆటని ఆస్వాదించే అద్భుతాన్ని దగ్గర చేస్తుంది. అలా ఆస్వాదించే వాళ్ళు ఎవరైతే ఆడతారో వాళ్ళందరే నిజమైన ఆటగాళ్ళు. వాళ్లే నిజమైన గెలుపుకి మార్గదర్శకులవుతారు. నేను మగపిల్లలకు ఆట నేర్పించను, ఆడపిల్లలకు మాత్రమే నేర్పిస్తాను. కానీ ఆడపిల్లలకు డబ్బు ఒకటే అడ్డు కాదు, కట్టుబాట్లు అడ్డు, ఇంటి పెద్దలడ్డు. సమాజంలో ఈ అడ్డుగోడలన్నింటినీ పగలగొట్టుకుని తన ప్రపంచాన్ని చేరుకోవడానికి గ్రౌండ్లో అడుగుపెట్టే ప్రతి ఆడపిల్ల అంటే గౌరవం. అలాంటి ఆడపిల్లలకు నేను సెల్యూట్ చేస్తాను. చాలా బాగా చెప్పారు కదా. అలాంటి ఆటగాళ్ళు మీలో ఉంటే వాళ్ళకే ఈ కాలేజీలో అడ్మిషన్ దక్కుతుంది. బాస్, మీ స్పీచ్ సూపర్. ఆద్య ఫ్రమ్ యుఎస్. మై డియర్ వెల్ ప్లేయర్స్, మీ అందరినీ 2 టీములుగా డివైడ్ చేసి గేమ్ కండక్ట్ చేస్తాను. నేను చెప్పినట్టు ఎవరైతే ఆడతారో వాళ్ళల్లో ఒక్కరికి స్పోర్ట్స్ కోటాలో అడ్మిషన్ దొరుకుతుంది. అందుకే ఈ కాలేజ్ కమిటీ నన్ను నియమించింది. చూద్దాం మీలో ఆటను ఆస్వాదిస్తూ ఆడే రియల్ ప్లేయర్ ఎవరో. కాంతారావు సార్, లెట్స్ ప్రిపేర్ ద ప్లేయర్స్ లిస్ట్. అలాగే సార్. రామలక్ష్మి, బ్యాగ్, హాకీ స్టిక్ ఏవి? ఆద్య, నేను హాకీ స్టిక్ మర్చిపోయాను. అయ్యో, ఎంత పని చేసావు రామలక్ష్మి. ఇంకొక 5 నిమిషాల్లో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆద్య, నీ పర్స్. పర్స్ బాగానే తెచ్చావు. రామలక్ష్మి హాకీ స్టిక్ మర్చిపోయింది, అది కూడా తెచ్చుంటే బాగుండేది. హాకీ స్టిక్ మర్చిపోయిందా? సీను, ఎవరినైనా అడుగు. నేను అడిగితే అసలు ఎవరు ఇవ్వరు. నువ్వే అడిగా ఆద్య. సరే ఉండు, నేను అడుగుతాను. ఏ ఆద్య, ఇక్కడ హాకీ స్టిక్ అంటే ప్రతి ఒక్కరికి ప్రాణం. ప్రాణాలైనా ఇస్తారు కానీ హాకీ స్టిక్ ఇవ్వరు. నాకు పెళ్లి ఫిక్స్ అయినప్పుడే అనుకున్నాను ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంటుందని. నేను ఇవన్నీ ఫేస్ చేయలేకపోతున్నాను. బహుశా పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలేమో. అయితే ఇప్పుడేం చేద్దాం ఆద్య? కొనుక్కుందామన్నా టైం లేదు. ఇంకొద్దిసేపట్లో మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది. ఒక పని చేద్దామా? ఏం చేద్దాం? తిరిగి వెళ్ళిపోదామా? ఇంత కష్టపడి తిరిగి ఎలా వెళ్ళిపోవాలి? మరి ఎలా? మీ అత్త మన మీద నమ్మకం పెట్టుకొని మనల్ని ఇక్కడికి పంపించింది.
మనం రామలక్ష్మిని ఆడించకుండా తిరిగి వెళ్ళిపోతే ఓడిపోయినట్టే. అలా ఓడిపోకూడదు, ఏదో ఒకటి చేయాలి. ఇక అయిపోయింది ఆద్య. ఇప్పటికే నాకు ఫుల్ టెన్షన్ గా ఉంది. మాట్లాడివ్వట్లేదు. అసలు సమస్య ఏంటి? చెప్పు దినా, దానికి ఆరోగ్యం ఏమైనా బాలేదా? డాక్టర్ దగ్గరకు తీసుకెళ్దామా? అయ్యో, తను నీరసంతో పడుకుంది. తన విషయంలో మీరెవరూ కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఆవిడ చెప్పినట్టు నిజంగానే పని మనిషిని పంపిస్తే రామలక్ష్మి హాకీ ఆడుతున్నట్టు అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడేం చేయాలి? పద్మా, ఏంటే ఇంట్లో ఈ రోజు పూజ జరుగుతున్న సందడే కనిపించట్లేదు? పిల్లలందరూ ఎక్కడికి వెళ్లారు? నాకేం తెలుసమ్మా, రామలక్ష్మి గదిలో అలసిపోయి పడుకుంది కదా. ఆద్య ఏ చాటింగో ఫైటింగో చేస్తూ ఉంటుంది. ఇక నా కొడుకు సంగతి చెప్పక్కర్లేదు. పాపం వాడు ఏ మూలో బతికేస్తూ ఉంటాడులే. బిట్టు, బిట్టు, ఏమైంది పార్వతి? బిట్టుగాడు కనిపించట్లేదు అత్తయ్య. ఒత్తుడి నుంచి చూస్తున్నాను. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఒక పక్క రామలక్ష్మి కనిపించట్లేదు, ఈ ఆద్య కనిపించట్లేదు. చెప్పాను కదమ్మా, రామలక్ష్మి రూమ్ లో పడుకుందని. అది సరే, ఈ బిట్టు ఆ అమెరికా పిల్ల ఏమైపోయారని. బిట్టు వాడెప్పుడు దాని తోకలాగా వెనకాలే ఉంటాడు కదా. అదెక్కడుంటే వీడు అక్కడే ఉంటాడులే. రామలక్ష్మి గదిలో చూసావా? అక్కడ తప్ప మొత్తం వెతికానత్తయ్య. ముందు అక్కడుందేమో చూడు. జానకి, జానకి! వస్తున్నానత్తయ్యా. ఏంటత్తయ్యా? రామలక్ష్మి గదిలో లేదంట. ఎక్కడికి వెళ్ళింది? ఇందాక వాళ్ళ అత్తయ్యతో గదిలో ఉందని చెప్పావు కదా, ఎక్కడికి వెళ్ళింది? పార్వతి ఇల్లు మొత్తం వెతికిందంట. అడిగిన దానికి సమాధానం చెప్పవేంటి దానికి? ఇంట్లో సందడిగా లేదంటే నాకు అప్పుడే అనుమానం వచ్చింది. నువ్వేమైనా వాళ్ళని బయటకు పంపించావా? అది అది కాదత్తయ్యా. ఆయన చెప్పిన తర్వాత కూడా వీళ్ళు బయటికి వెళ్లారంటే ఆయన కోప్పడతారని అలా చెప్పాను. బయటికి పంపించావా?
బయటికంటే ఎక్కడికి? చెప్పు జానకి, ఎక్కడికి వెళ్లారు? అడ్మిషన్ కోసం వివేకానంద కాలేజ్కి వెళ్ళారు. అదేంటి జానకి, ఇంట్లో పూజ ఉందని తెలుసు కదా? నువ్వు చెప్తుంది నిజమా వదినా? అన్నయ్యకి తెలియకుండా అలా ఎలా వెళ్లారు? మరి పూజ సంగతి ఏం చేశావు? ఇంకేముంటుంది, పూజ ఆ దేవుడికి కాదు, బావగారి చేతిలో మనకుంటుంది. తిట్ల పూజ. ఎంత పని చేసావు జానకి, కొంచెమైనా తెలివి లేదు నీకు. ఒక పక్క పూజ పెట్టుకుని అలా ఎలా పంపించావు? రఘురాం అడిగితే ఏం సమాధానం చెప్పాలి? అది కాదత్తయ్యా, ఈరోజు పోతే మళ్ళీ రేపు ఇబ్బంది అవుతుందని పంపించాను. ఇప్పటికే నువ్వు చేసిన దానికి వాడు నీతో మాట్లాడటం లేదు. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఇంట్లో పూజ పెట్టుకుని అనవసరంగా ఎందుకు పంపించావు? ఒక మాట నన్ను అడగాలి కదా. చెప్పాలనుకున్నాను, కానీ భయం వేసింది. ఇప్పుడేమో వియ్యంకురాలు పని మనిషిని పూజ సామానిచ్చి పంపిస్తారట. పైగా నాకు భయంగానే ఉంది. రామ ఇంట్లో లేదు. నాకేం చేయాలో అర్థం కావట్లేదత్తయ్యా. భగవంతుడా, వియ్యపురాలు పని మనిషిని పంపుతానంది. ఇప్పుడు ఆవిడొచ్చి రామలక్ష్మి గురించి అడిగితే ఏం చెప్పాలి? వదిన గారు, అయ్యో మీరే వచ్చేసారా? పని మనిషిని పంపిస్తానన్నారు. కోడల్ని చూడాలనిపించింది, వచ్చేసాను. ఏం వదినా, రాకూడదా? అయ్యో అలాంటిదేం లేదు. వ్రతం రోజు మీరింటికొస్తే అంతకంటే సంతోషం ఏముంటుంది? రండి, కూర్చోండి. కూర్చోండి. ప్రమీల గారు, కాఫీ ఏమైనా తీసుకుంటారా? ఇప్పుడేం వద్దొదినా. నమస్కారం పెద్దమ్మా. నమస్కారం. ఎంతసేపు అయిందొచ్చి? ఇప్పుడే వచ్చాను. నమస్కారం. కోడలతో మాట్లాడకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేరనుకుంటా. అన్నిసార్లు ఫోన్ చేశారు. అది కాదు పెద్దమ్మా, వ్రతంలో ఎలాంటి లోటుపాట్లు కలగకూడదు. ఈ పూజ సక్రమంగా అయిపోయేదాకా కొంచెం కంగారంతే. అసలు రామలక్ష్మి పూజ చెయ్యట్లేదు. ఆ విషయం ఎవరికీ తెలియకుండా చూడు స్వామి. ఉండండి, రఘురామని తీసుకొస్తాను. అత్తయ్య, నేను వెళ్ళి తీసుకొస్తాను. నేను వెళ్తాలే జానకి. నువ్వు వచ్చిన బియ్యంకులకి కాఫీలు టీలు ఇవ్వు, నేను తీసుకొస్తాను. తొందరగా రమ్మని ఆర్చికి చెప్పాను. వస్తున్నారో లేదో. ఇప్పుడు ఈయనకి విషయం తెలిసిపోతే రామని కూడా క్షమించేలా లేరు. అయ్యో, ఏం చేయాలి భగవంతుడా? ఆద్య, వెళ్ళొద్దు.
ఒక్క ఆటో కూడా రావడం లేదు. ఇప్పుడు త్వరగా ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళకపోతే ఎన్ని సమస్యలు వస్తాయో. బిట్టుని సైకిల్ మీద పంపావు, మమ్మల్ని ఎంతసేపు ఇలా కూర్చోబెడతావు? ఆటో త్వరగా ఏదో ఒక వెహికల్ ట్రై చేయి. రామలక్ష్మి, ఆటో ఎక్కి ముందు హాస్పిటల్కి వెళ్దాం, తర్వాత ఇంటికి వెళ్దాం. ఆహా లేదా అద్య, ముందు ఇంటికి వెళ్దాం. పాపం అమ్మ ఎంత ఇబ్బంది పడుతుందో ఏంటో. ఆటోలు ఏమీ రావడం లేదు. ఇంటికి గంట లోపే వెళ్ళాలి. ఇప్పుడు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. ఇదంతా నా వల్లే మీరందరూ ఇబ్బంది పడుతున్నారు. అసలు నేననే దాన్నే లేకపోయి ఉంటే నీకే కష్టాలే ఉండేవి కాదు కదా. పిచ్చి మాటలు మాట్లాడుకు రామలక్ష్మి. కష్టాలు ఎవరికి రావు? అవి వచ్చినప్పుడే కదా మనం ధైర్యంగా ఉండాలి. సీను, ఏదో ఒకటి చెయ్యి. త్వరగా మనం ఇంటికి వెళ్ళాలి, లేదంటే మీ మామయ్యతో ప్రమాదం. రామలక్ష్మి వాళ్ళు తొందరగా వచ్చేస్తారనుకున్నాను, కానీ ఈలోపు ప్రమీల గారు వచ్చేశారు. కోడల్ని ఇంట్లో కోడి పిల్లలా దాచిపెట్టారు అనుకుంటుంది. కాలేజ్కి వెళ్ళిందని తెలిస్తే ఏమవుతుందో ఏంటో. నువ్వు గట్టిగా మాట్లాడుకో. ఆవిడ చెవిన పడిందంటే ఇంకా పూజ చెయ్యలేదా అని శివాలెత్తేస్తుంది. వద్దన్నా కాలేజీకి పంపిస్తే ఎవరు మాత్రం ఊరుకుంటారు జానకి? ఏది ఏమైనా నువ్వు రఘురామ్కి తెలియకుండా కాలేజీకి పంపడం చాలా తప్పే. అమ్మా, వదినకి ఇదేం కొత్త కాదు కదా. ఆ ఆద్య వల్ల ఎన్నోసార్లు అన్నయ్యకి కోపం తెప్పించింది. అన్నయ్య అనడం వదిన పడటం మామూలే కదా. అది కాదు పద్మా, రామా కళ్ళు తిరిగి పడిపోయిందట. లేదంటే ఈ పాటికి వచ్చేసేది. కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి? కళ్ళు తిరిగి పడిపోయిందా? చెప్పక్క, ఇంతకు టైంకి వస్తుందా లేదా? తన కోడలు నిష్టగా ఉందో లేదోనని 100 సార్లు ఫోన్ చేసింది. ఫోన్ మాట్లాడకపోయేసరికి తను ఇంటికే వచ్చేసింది. ఇప్పుడు అమ్మాయి ఇంట్లో లేదని తెలిస్తే ఈ సంబంధమే వద్దన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అప్పుడు రఘురాం పరిస్థితి ఏంటో ఆలోచించావా? అలా ఏం జరగదత్తయ్యా. రామా తొందరగానే వచ్చేస్తుంది. అదేదో ప్రమీల గారికి ఈ విషయం తెలియకముందే వచ్చేలా చూడు. పద్మా, పాపం ఆవిడికేవో పనులున్నాయి అంటుంది కదా, అనవసరంగా ఇబ్బంది పెట్టడం ఎందుకో. అయ్యో పర్వాలేదు వదినా. ఎవరి కోసం ఎదురు చూస్తున్నాను? నా కోడల కోసమే కదా. మా రామలక్ష్మి అంటే ప్రేమీలకి ఎంత ప్రేమో. నీలాంటి అత్తగారు దొరకడం నా మనోరాల అదృష్టం. పాపం అక్కయ్య గారికి కోడల్ని చూసుకునే అదృష్టం లేదనుకుంటాను ఇవాళ. అదేంటి వదిన అలా అంటావు? ఉపవాసం ఉండి రామలక్ష్మి రెడీ అవ్వడానికి లేట్ అయిందేమో. నేను వెళ్ళి తీసుకొస్తాను. నేను కూడా వస్తాను పద. ఒక్క నిమిషం అండి వదిన గారు. నా కోడలు నేను చూడ్డానికి అభ్యంతరం ఏముంది? నా కోడలు సిగ్గుపడుతున్నట్టుంది. నేనే వెళ్ళి చూస్తాను. ఏంటమ్మా? అదే అన్నయ్య గారు, ఆలస్యం అవుతుంది. నాకు ఇంట్లో చాలా పనులున్నాయి. అమ్మ ఏమో ఇంకా రాలేదు. లోపల రెడీ అవుతున్నట్టుంది. నేనే వెళ్ళి చూస్తాను. అక్కడే 2 మాటలు మాట్లాడేసి వెళ్తాను. అది కాదమ్మా, తనకు కాబోయే అత్తగారు మీరు. తనని చూడ్డానికి మీరు వెళ్ళడం ఏంటి? అయ్యో అదేంటి అన్నయ్య గారు, నా ఇంటి కోడలంటే నాకు కూతురు అన్నట్టే కదా. నేనే స్వయంగా వెళ్లి పలకరిస్తే తప్పేంటి చెప్పండి. వెళ్ళండి. వదినా, గదిలో మంచం సామాన్లు తప్ప ఇంకెవ్వరూ లేరు. ఇప్పుడు ప్రమీళ వెళ్ళిందంటే అవన్నీ చూసి షాక్ అవుతుందేమో.
ఆ కోపంలో అవన్నీ ఇసిరేస్తుందా ఏంటి? వదిన ఎలా మేనేజ్ చేస్తుందో చూడాలి పార్వతి. పద చూద్దాం. నా మీద నీకు నమ్మకం లేదా? నాకు మీ మీద నమ్మకం లేదులేండి, తప్పుకోండి. పద్మం, ఎంత మాట అన్నావే? అసలు నా పేరేంటి? వెంకట్రావు. కాదు, రింగు వెంకట్రావు. నా ముఖానికి రింగు, నా చేతికి 10 మందికి దానం చేయడం తప్ప ఇంకేమీ తెలీదు పద్మం. నా కొడుకు, నా భార్య బాగుండాలని పూజ కోసం 500 అడగడం తప్ప తప్ప తప్ప. పద్మం, నువ్వు మాటి మాటికి అలా చూడమాకే. చూడండి, కాసేపు ఆగితే మన ఇంట్లోనే పూజ జరుగుతుంది. అక్కడ పూజలో కూర్చోండి, ప్రసాదం అయ్యాక కూర్చుని కడుపు నిండా తినండి. మిగిలింది మీ 10 మందికి పంచదురుగాని. అబ్బా, ఏంటి? ఏమే, పెళ్ళైన కొత్తలో నా మాట వింటానని మాట ఇచ్చావు, ఇప్పుడేమో కాదంటున్నావు. చూడు, నేను అలిగాను, బొంగమూతి పెట్టాను. అదే పెళ్ళైన కొత్తలో మీరు కూడా నా మాట కాదనేవారు కాదు కదా. ఇప్పుడు తాగుడు మొదలు పెట్టారు కదా. అది కాదు పద్మం, 500 ఇక్కడ ఎక్కడో దాచే ఉంటావు. పద్మం, పద్మం. తడిచిన సవరాన్ని ఆరపెట్టాలన్న జ్ఞానం కూడా లేదు పిల్లలకి. ఛీ! సవరం ఆహా, అత్త, నువ్వు మామూలు అత్తవి కాదత్త, నా పాలిట బంగారు తొత్తవే. ఇక్కడి దాకా వచ్చారు, కనీసం భోజనం చేయకుండా వెళ్ళిపోతే అల్లుడు గారు అబ్బాయి ఏమనుకుంటారో ఏంటో. పర్వాలేదమ్మా, నేను ఇంటికెళ్ళి తింటాను. లేదమ్మా, భోజనం చేసే వెళ్ళండి. మా ఇంటికొచ్చిన వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా భోజనం చేసే వెళ్తారు. అయ్యో అన్నయ్య గారు, మీకెందుకు శ్రమ, నేను ఇంటికి వెళ్ళి తింటాను. ఇందులో శ్రమే ఉంది అక్కయ్య గారు, చిటికలో వంట వండేస్తాం. అదేంటి పద్మా, అసలు విషయం మర్చిపోయావా? పూజ అయిపోయే వరకు భోజనం చేయకూడదు కదా. పూజ కూడా ఎంతసేపు అవుతుంది? అంతా సిద్ధమైంది. ఏమంటావమ్మా? దేవుడి పూజలో కూర్చునే భాగ్యం వస్తే ఎవరు కాదంటారు? నేను మాత్రమే కాదు, అబ్బాయిని కూడా పిలుస్తాను. వాడు అమ్మాయిని చూసినట్టు ఉంటుంది, పలకరించినట్టు ఉంటుంది. అలా అయితే బావగారిని కూడా పిలవండి అక్కయ్య గారు. సరే. చెప్పమ్మా. మావయ్య గారు ఇక్కడే భోజనం చేయాలంటున్నారు. నువ్వురా, ఇద్దరం కలిసి భోంచేద్దాం. వర్క్లో ఉన్నానమ్మా. అయినా నేను రావడం బాగుంటుందా? అది కాదురా, మావయ్య వాళ్ళు పిలిచారు కదా, రావాలి. మావయ్య గారు పిలిచారా? అవును. రామలక్ష్మి ఉందా అమ్మా? ఉందిరా, నీకోసమే. తను పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా పూజ చేస్తూ ఉంది. నువ్వు వచ్చి తనతో మాట్లాడు, ఇద్దరం భోంచేసి వెళ్దాం. అలాగే అమ్మా, ఇప్పుడే వస్తున్నాను. అరే, అలాగే మీ నాన్నను కూడా వెంట పెట్టుకునిరా. అబ్బాయి మా వారు ఇద్దరు వస్తున్నారు. మంచిది. ఆద్య,
నువ్వు కూడా పూజ చేస్తున్నావా? అవునమ్మా, ఆద్య కూడా పూజ చేస్తానంటుంది. మంచిదే కదమ్మా. పెళ్ళైన వాళ్ళు భర్త కోసం పూజ చేస్తారు. పెళ్లి కాని వాళ్ళు మంచి భర్త రావాలని పూజ చేస్తారు. ఆద్య, నువ్వు మంచి భర్త కోసం పూజ చేస్తున్నావా? అదేం లేదు, నేను పూజ చేస్తుంది రామలక్ష్మి కోసం. తనకి సీట్ రావాలని మొక్కుకున్నాను. నీది చాలా మంచి మనసు ఆద్య. అందుకే నేను కూడా ప్రేమిస్తున్నాను. నీలాంటి ఫ్రెండ్ రామలక్ష్మికి దొరికినందుకు తను చాలా అదృష్టవంతురాలు. పెదనాన్న ఆశీర్వదించండి. పెళ్లి చేసుకొని పిల్ల పాపలతో సంతోషంగా ఉండు. నమస్కారం అంకల్. నమస్కారం బాబు. అందరూ ఉన్నారు. బావగారెక్కడా? పొద్దుననగా బయటికెళ్లారన్నయ్య, ఇంకా రాలేదు. అయ్యా, గౌరీ వ్రతానికి సమయం అవుతోంది. దంపతులు వచ్చి ఇలా కూర్చోండి. అమ్మా గౌరీమాత, నా పెద్ద కొడుకు ఈ పూజలైనా ఇద్దరూ కలిసి అన్యోన్యంగా ఇద్దరూ ఇదివరకులా ఉండేలా చూడమ్మా. పంతులు గారు, దంపతులిద్దరూ కూర్చుని పూజ చేయాలి కదా? అవునమ్మా, పక్క పక్కనే కూర్చుని వాళ్ల ముందున్న గౌరమ్మని అక్షంతలు పూలు చల్లుతూ మంత్రోచ్చారణ చెయ్యాలి. రఘు, విన్నావు కదా? ఈ ఇంటి పెద్ద కొడుకు కోడలు కలిసి కూర్చుని పూజ చేయండి. వెళ్ళరా. జానకి, వెళ్ళమ్మా. పార్వతి, వెళ్ళవే. శివ, వెళ్ళు. జాను, కూర్చోండమ్మా, కూర్చోండి. రండి. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమో నమః. రామలక్ష్మి, ఓం రామ్మా, మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. అయం ముహూర్త సుముహూర్తోస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. శ్రీమన్మహాగణాధిపతే నమో నమః. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాన్ గతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సవహాభ్యాంతర శుచిః. శ్రీమన్మహాగణాధిపతే నమో నమః. గౌరీ దేవతాభ్యో నమో నమః. ఇవన్నీ ఆడవాళ్ళు కొనే వస్తువులండి, నీకు సంబంధించినవి లేవండి. ఎందుకురా అలా అంటావు? ఇదిగా నీ దగ్గర పినిసులు ఉన్నాయా? ఏదైనా కొట్టేయడానికి తాళం చెవిలా వాడచ్చు. ఇక్కడ చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. వీటిని చాలా చాలా విధాలుగా ఉపయోగించుకోవచ్చు. అవునా కదా? అవును. అరే, నువ్వు సవరం కూడా అమ్ముతావా? అమ్ముతాను సార్. చాలా ఖర్చు అవుతుంది. ఎంత అవుద్ది ఇది? 1000 రూపాయలు. అబ్బో, వీడి దగ్గర వర్కౌట్ అయ్యేలా ఉందే. సౌరం ఇమ్మంటారా? నేనే నీకు అమ్ముతాను, తీసుకో. అయ్య బాబు, మీరు సౌరాలు అమ్ముతారేంటండి? ఎట్లా కనిపిస్తున్నా నీకు? సవరాలు అమ్ముకున్న కనిపిస్తున్నా? సరే గాని ఇది తీసుకుని డబ్బులు ఇచ్చే. అబ్బాబ్బాబ్బా, ఎంతసేపు చూస్తావా? దాని రేటుకి ఇచ్చేసే. అంత రాదండి బాబు.
ఏ వ్యాపారం అసలు అవ్వలేదండి. ఇప్పుడే ఊర్లోకి వచ్చాను. నా దగ్గర 500 ఉన్నాయి. అయితే ఇచ్చేసేయ్. 500 కాదు, నా సవరం. నువ్వు అసలు సవరం సరిగ్గా చూసావా? చూశానండి. దీనికంటే ఇది పెద్దదే. ఎంత బాగుందో చూడు. 2000 అడగాలి దీనికి. ఫోన్లే పాపం ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటున్నాను, 1000 రూపాయలు అడిగితే దానికి కూడా నువ్వు ఎవరండి? ఎందుకై అలా అంటావు? నీకే మంచిగా వ్యాపారం జరుగుతుంది కదా, ఇచ్చేసి కొనుక్కుంటే. నాకు వద్దండి. సరే నీ ఇష్టం, వెళ్ళిపోతున్నాను మరి. వెళ్ళిపోండి. వెళ్ళిపోతానా? వెళ్ళిపోండి. ఆ తర్వాత నువ్వు మళ్ళీ పిలిస్తే వస్తాను అనుకుంటున్నావా? రాను మరి, చెప్తున్నా. అరే పిలవేంట్రా? నాకు వద్దండి ఇది. అయితే పని చెయ్యి, ఇప్పుడు 500 ఇచ్చేయి. బేరం అయిందనుకో, బేరం అవ్వగానే మిగతా 500 ఇచ్చేయి. ఏమంటావు? నాకు కుదరదండి, నేనేమను. అంతేనంటావా? అంతే. అయితే ముందుకురా. ఆయన ఇంకా రాలేదన్నయ్య. రాని అన్నీ తెలుసుకుంటాడు. అటు ఇటు అలా చూస్తున్నావు, వదినతో పాటు వడ్డించు. ఇక్కడ పెళ్ళవ్వకుండా ఎంగిలి తింటారా? ఆద్య, ఏంటే పిచ్చి ప్రశ్న? పెరిగిన వాతావరణం అలాంటిది. ఇంకేం వస్తాయి అవి తప్ప. అమెరికా అంట, అమెరికా. ఆద్య, పెళ్లికి ముందు ఇక్కడలా తినకూడదమ్మా. మన పద్ధతులు వేరు. ఏంటిది? ఎలా కొరికినట్టు కొరికి ఎక్కడ పెట్టింది? ఎంత చెప్పినా బుద్ధి రాదు దీనికి. చారు, ఇందాకే చెప్పారు కదా ఎంగిలి తినకూడదని. వంటలు అదిరిపోయినాయి కదండి. వంటలు అద్భుతం అండి, మామూలుగా లేవనుకోండి. మీ ఇంట్లో తిన్నాక మా వాడికి మా వంటలే నచ్చుతాయి. అంతా మా జానకి చేతి మహత్యం అండి. ఒకవేళ కళ్ళుకే భయం ఉంటే ఆ కళ్ళుకి విలువ లేదు. నువ్వు నా కొడుకు చల్లగా ఉండాలని గుడికెళ్ళి చక్కగా దళ్ళో పెట్టుకోవాలి. అలా తిరగగానే అయ్యో అక్కడ నా ఫ్రెండ్ గడు వచ్చాడు. మనం చల్లగా ఉంటే సరిపోద్దా? ఫ్రెండ్ కూడా చల్లగా ఉండాలి కదా. వాడేమో నేను చల్లగా ఉండాలంటే
వాడొక మొత్తం కళ్ళు తాగాలని చెప్పాడు. ఎందుకోసం అరవకు అరవకు. దానికంటే ముఖ్యంగా మన ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో నువ్వు నా కొడుకు హీరో అయ్యాడు. నా పోలిక వాడితే మీరిద్దరు సల్లగా ఉండాలని కళ్ళు తాగాను. చేసిన పని కాకుండా మళ్ళీ ఈ పనికి మళ్ళీ కబుర్లు ఒకటా? నాకు కాదు, మా అన్నయ్య వస్తున్నాడు, చెప్పండి. పక్కలగా కనపడలేదండి. కనబడకుండా పిలుస్తున్నారు. ఎవరా ఎవరు? ధైర్యం ఉంటే రింగు ముందుకు రండి. మూతి మీద మెస్ ఉంటే రమణ కొట్టి సంపేదరు రమణ. మీ మామగారి జ్ఞాపకాలని బయటికి తీసుకొచ్చావు నాయన. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. రేపొద్దున జీడిపప్పు వచ్చేసి పెడతానే. అసలు బావిలోకి ఎందుకు దూకా బావా? బామ్మర్దే అది ఎందుకంటే చెప్పు. మన పద్మ ప్రతిరోజు గుమ్మ బయట కూర్చుని బావిలో నా చెంబు, నా తప్పెళ, నా చెయ్యిను అన్ని పడిపోయాయని ప్రతిరోజు బాధపడిపోతుంది బామ్మర్ది. మీ అక్క బాధపడిపోతుండే నేను చూడలేను కదా, అందుకే దూకేశారు. బావగారు ఎక్కడికి వెళ్ళారు? బావిలోకి. బావగారు మీరు కూడా చూశారు కదా. అంతకు ముందు నేను అడిగింది. అంతకు ముందంటే గుడికి. గుడికి బావికి మధ్యలో ఎక్కడికి వెళ్ళారు? గుడికి బావికి మధ్యలో మీ మీద ప్రేమతో పాట పాడుకుంటూ వచ్చాను బావగారు. ఎక్కడికి పోయానంటే కళ్ళు దుకాణం దగ్గర ఆ నల్ల సీనితో ఏం పని మీకు? అది నేనేం చేశానంటే బాగా ఆ కళ్ళు దుకాణం దగ్గర థమ్స్అప్ తాగాను బాగారు. థమ్స్అప్ తారి చెట్టు కింద కూర్చుని పాలు తాగినా కళ్ళే అంటారు. మన దేశం దౌర్భాగ్యం అదే బామర్ది. అదే నేను తాగిన మాత్రం థమ్స్అప్. పద్మ, అన్నయ్య బావగారు తాగొచ్చారా? తాగలేదన్నయ్య. బావగారు ఇంకోసారి బావిలోకి దూకే పరిస్థితి తెచ్చుకోకండి. జాగ్రత్త. ఎందుకు బావ ఇలాంటి పనులన్నీ చేస్తావు? అసలు అక్కడికి ఎందుకు వెళ్ళావు? అది చాలా ఆపు. మీ ఆవిడ పిలుస్తుంది వెళ్ళు. ఎందుకు అల్లుడు ఇలా చేశావు? పద్మ చూడు ఎంత బాధపడుతుందో. అత్తయ్య గారు మీకోసమే కదా, మీ జ్ఞాపకాలు తీసుకొచ్చి ఇచ్చాను కదా ప్రాణాలు తెగించి. రేపు జీడిపప్పు వచ్చు అత్తగారు. వేస్తాను. పద్మ అల్లుడు గారిని చూసుకో. ఆద్య, పరీక్షలు రాసేటప్పుడు కూడా నేను ఇంత టెన్షన్ పడలేదు. నిజంగా సీట్ వస్తుందంటావా? సీట్ గురించేమో కానీ నీ టెన్షన్ చూస్తుంటే బీపీ షుగర్ అన్ని వచ్చేలా ఉన్నాయి రామలక్ష్మి. అదేంటి బావా అలా అంటావు? మరి లేకపోతే ఏంటి? చెక్ చేయడానికే కదా వెళ్తున్నావు. కాసేపట్లో నీకు అడ్మిషన్ వచ్చిందని తెలిస్తే హ్యాపీ, లేదంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు. బావా డప్పు, నీకెప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా? ఇది కాలేజ్ క్యాంపస్. ఇక్కడ పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అనేది వినిపిస్తుంది, బీపీ షుగర్ గురించి కాదు. అబ్బబ్బా, మీరిద్దరూ ఎందుకు గొడవ పడుతున్నారు? హాయ్ రామలక్ష్మి, ఈసారి మ్యాచ్ విన్ అవ్వలేదంట కదా?
సీట్ వస్తుందంటావా? అదే నాకు భయంగా ఉంది ఛాయా. నాకు ఇక్కడ అడ్మిషన్ దొరికితే మాత్రమే చదువుకోగలను. నువ్వు లేకుండా నేను వేరే కాలేజ్కి వెళ్ళలేను. ఛాయా, మనం ముందు రామలక్ష్మి పేరుందో లేదో చూద్దాం పదండి. రా. కానీ ఆయనకి మీరే కొంచెం సర్ది చెప్పండి. నా కూతురు అక్కడే చదువుకునేటట్లు చూడండి. ఏంటమ్మా సర్ది చెప్పేది? మాట్లాడవేంటమ్మా? రామలక్ష్మి ఆడపిల్లలు మగపిల్లలు కలిసి చదువుకునే కాలేజీ ఉంది కదా అన్నయ్య, వివేకానంద కాలేజ్. అందులో జాయిన్ అవుతుందంట. ఆ విషయం నేను నీకు సర్ది చెప్పాలంట. ఆడపిల్లలు చదువుకునే కాలేజ్లోనే రామలక్ష్మి చదువుకుంటుంది అని చెప్పాను కదా. ఇంకా ఈ సర్దుకుపోవడాలేంటి? ఆలోచన కోల్పోయిన వాళ్ళకి ఇది సర్దుకోవడమే అనిపిస్తుంది. కానీ సర్దుకోవడం కాదమ్మా, ఇచ్చిన మాటని తప్పడం. వియ్యంకుల వారి ముందు పరువు తీయడం. ఆ స్థాయికి దిగజారిపోయారు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు ఈ ఇంటి గౌరవాన్ని ఈ రోజు ఈ పరిస్థితులు ఇలా జరగడానికి కారణం ఎవరు? నిన్ను బాగా చదివించాలి అనుకున్నాను. ఆ తర్వాతే పెళ్లి చేద్దాం అనుకున్నాను. కానీ ఇలా జరగడానికి కారణం ఎవరు? మీరే కదా. మీరు చేసిన పొరపాట్లే కదా. అవునా కాదా? చెప్పాలి రామలక్ష్మి. అవును. నువ్వు పొరపాటు చేశావు కాబట్టే ఈ పెళ్లి కుదర్చాల్సి వచ్చింది. అక్కడ వాళ్ళకి మాట ఇవ్వాల్సి వచ్చింది. నేనిచ్చిన మాట కాదనమంటావా? ఇంకా మనకు విలువలే ఉంటాయి. విలువలేని జీవితం బ్రతికి వ్యర్థం కదమ్మా. అలాంటి బ్రతుకు బ్రతకడం కంటే చావడమే మేలు.
అన్నయ్య అంత మాట ఎందుకన్నయ్య? చిన్న పొరపాటుని పదే పదే ఆలోచిస్తే తప్పులా అనిపిస్తుందేమో. శివరాం, మన జీవితాలు మన చేతుల్లో ఉండవు కదా. ఎవరి జీవితం వారి చేతుల్లో లేదో వాళ్ళ జీవితానికి అర్థమే లేదు. అందుకే ఈ కట్టుబాట్లు, విలువలు. ఏ మనిషి అయినా జీవితకాలం బ్రతికి చనిపోతాడు, కానీ విలువలతో బతికేవాడు చనిపోయినా కూడా జనాల్లో బ్రతుకుతాడు. వాటిని నిలబెట్టాల్సిన నా కూతురే దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తోంది. వెళ్లకుండా ఉండాలంటే నా పర్మిషన్ లేకుండా నా ఫోటోస్ ఎందుకు తీసావో అది చెప్పు. అంటే నువ్వు ఫారెన్ లో పుట్టి పెరిగిన అమ్మాయివి కదా. ఇక్కడి పద్ధతులు, ఇక్కడి కట్టుబాట్లలో నువ్వెలా ఉంటావో నీకు చూపిద్దామని. అందుకు అర్థం ఉంది కదా. మధ్యలో నీ ఇంట్రెస్ట్ ఏంటి? అంటే ఒక ఫ్రెండ్గా నీకు నిన్ను కొత్తగా చూపిద్దామని. అందుకే నీ మెమరీస్ ని క్లిక్ చేసి సేవ్ చేశాను, అంతే. కాబోయే పెళ్ళం పక్కనుండగా ఫ్రెండ్ మెమోరీస్ అని వేరే అమ్మాయి ఫోటోస్ తీస్తావా? అద్యా, ఇంత చిన్నదానికి అన్ని ఆరాలు అవసరమా చెప్పు? నువ్వు చేసే పనులన్నీ అలాగే ఉన్నాయి. అసలు ఫ్రెండ్ అంటే ఏంటి? ఏంటో నువ్వు చెప్పకపోయినా నీ ఇష్టాల్ని తెలుసుకునేవాడు, నిన్ను అర్థం చేసుకునేవాడు, అందరికంటే ఎక్కువగా నిన్ను చూసుకునేవాడు, ఎప్పుడూ నీ పక్కనే నీకు తోడుగా ఉండేవాడు. నీ మాటలో ఉన్న ఫీలింగ్ ఫ్రెండ్షిప్ లా అనిపించట్లేదే. అద్యా, అందరూ నీ అంత తెలివైన వాళ్ళు ఉండారు కదా. అందుకే నాకు సరిగ్గా చెప్పడం రావట్లేదేమో. ఎవరో